కావడి ఉత్సవం చూతమురా రండి, కామిత ఫలములు పొందగరారండి. కావడి ఉత్సవం చూతమురా రండి, కామిత ఫలములు పొందగరారండి. కావడి ద్రవ్యంతో అభిషేకించి మనసా వాచా మది అర్పించి, కావడి ద్రవ్యంతో అభిషేకించి మనసా వాచా మది అర్పించి, సతతం నిన్నే మదినించెదము, సర్వం నీకే అర్పించెదము. ఇలలో నిన్నే కొలిచెదమయ్యా, మదిలో నిన్నే నిలిపెదమయ్యా. ఇలలో నిన్నే కొలిచెదమయ్యా, మదిలో నిన్నే నిలిపెదమయ్యా. హృదయస్థోజనార్దనమపహర్తారం దాతారం సర్వసంపదా శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః హిరణ్యగర్భాభ్యాం నమః శ్రీపురందరాభ్యాం నమః వశిష్టాభ్యాం నమః శ్రీసీతారామాభ్యాం నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో మహాజనేభ్యో నమో నమః. ఓం కేశవాయ స్వాహా. ఓం కేశవాయ నమః. నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం కలియుగే ప్రథమవారే జంబూద్వీపే భక్తపురుషే భరతఖండే వేరోహ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావరియో మధ్యప్రదేశే భగవదాలయే శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినః దివ్యపాద చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాణేన తాయాం శుభదిధౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థౌ శ్రీమతః అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విదయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం ఇష్టకామ్యార్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధి ద్వారా చింతిత మనోరసిద్ధ్యర్థం అస్మిన్ దేవాలయే దినదినాభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాముద్దిశ్య వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా వార్షిక కళ్యాణ మహోత్సవాంగభూత దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే. ఉమామహేశ్వర పుత్ర విద్య వినాయక పాద నమస్తే మహాగణాధిపతయే నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్నకైలేవ సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి నపజామి ఆమోహిష్టామయోహస్తానూర్జే తథాతథా మహేరణాయ నిచ్చతే సోమనమోదస్య భార్యతే హనః పారంగమానభాయస్య క్షయాయ జన్మధా ఆపో జయధారజః శుద్ధోదకస్థానం సమర్పయామి క్రియం మృదవంజ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః పుష్పాన్ని సమర్పయామి ఈశ్వరేగో సర్వభూతానాం దామ్యః భక్వయే శ్రీ చైతన్యం సమర్పయామి నారాయణే పూర్వారోహంత పుష్పిణీ సముద్రస్య గృహాయ మే మహాగణాధిపతయే నమః. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి పుష్పాక్షతైః పూజయామి ఓం భవాయ నమః. నమః భవాయ నమః.
శ్రీకాయ నమః లంబోదరాయ నమః ఓం గదాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః అధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గదారణాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం సోపగన్నాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం శ్రీవాణగురవే నమః మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపుష్పాక్షతాన్ సమర్పయామి వనస్పత్యభవేద్యేనానాగంధైషు సంయుధః శ్రీవాణగురవే నమః ధూమమాఘ్రాపయామి సాక్షాన్విభక్త సంయుక్తం వందనాయోజం ప్రయాణమందే వందేలోక్యవిరామః ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే ప్రత్యక్ష దీపం దర్శయామి నైవేద్యం భజంత్రులు చేసి ఆపండి ఒకసారి బ్రహ్మణ ఉపహరది సమర్పయామి నమస్కారం నమస్కరోమి హర నమ పార్వతీ సుతయే హర హర మహాదేవ జై బోలో గణేష్ మహారాజ్ కీ జై సుముఖశ్చే గణంతశ్చ కపిలో గణకర్ణకః నమోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః గణాధ్యక్ష ఫాలయేంద్ర గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ఆయుష్యమస్తు పుష్పాణి పాంతు సౌభాగ్యమస్తు తాంబూలాని పాంతు ఐశ్వర్యమస్తు దక్షిణా పాంతు బహువేద్యాస్తు ప్రశ్రేయసమస్తు ప్రజాపతి ప్రయదాన్యస్తు యం కృత్వా ప్రవర్తంతే తమహోంకారమాయం కృత్వా భవద్భిర్జ్ఞానహీయం పుణ్యాహ్వాయశ్రీ భద్రంబస్య మాక్షభర్యదత్రా దేవహితంజనాయుః ద్రవిణస్తరశ్చ ద్రవిణోదాస్తరశ్చ ప్రయం సదాహితమనసస్మః భవంతః శాంతిరస్తు తుష్టిరస్తు అభివృద్ధిరస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు సర్వసమృద్ధిరస్తు సమృద్ధిరస్తు 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 దేవాలయే ధనధాన్య సమృద్ధిరస్తు సంపదస్తు ఈశాన్యాం బహిర్దేశే అరిష్టదర్శనమస్తు తత్పతిహర్వదస్తు శ్రేయస్తరస్తు కారకపథ బృహస్పతి శనేశ్వర రాహుకేతు సోమసహిత ఆదిత్యమురాగా సర్వే గ్రహాః ప్రియంతా ఏకభద్రహీత్వా భవంతో బ్రువంతో కలశాముద్ధరేతో సంపూర్ణవస్తో ఫలశుభగోత్రాభివృద్ధిరస్తు దేవాలయాభివృద్ధిరస్తు శుభగో శుభమస్తు బ్రాహ్మణేభ్యః శుభం భవతు సర్వసంపదస్తు ప్రియదామిని భవంతో బ్రువంతో కళ్యాణ మహోత్సవాంగత్వేన స్పృశ్యాస్పృశ్యదోజనిర్హరణార్థం రక్షాబంధన ధారణ ఉద్వాహాంగభూత ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీరధారణ మహంకరిష్యే తరంగ రక్షాబంధన యజ్ఞోపవీరధిష్టాన దేవత పూజాంత కరిష్యే ఓం శ్వేత్తాభేత్తవార్థమఘవర్ణింద్రజన్మతే ఓం భజంత్రులు సర్వేభ్యః సర్వేభ్యః
नमस्ते रुद्ररूपेभ्यः मन्त्रपुष्पं समर्पयामि नमस्कारान् हर नमः पार्वतीपदये हर हर महादेव धाधा धातॄणां भवनद्वयत्वरे ॐ श्वेतादेशवने सवनेषु प्रवाद्याय रगर्थमघवन्ते आरावदं व्रतं वत्ववावृणो अभायर शिवबन्धवे ॐ श्वेतादेशवनेषु प्रवाद्यायघवन्निन्द्रसन्मने पारावदयद्गुरुदं हृदं वस्वभावृणो शरभायर्षिबन्धवे रक्षाबन्धन धारण मुहूर्त सुमुहूर्तोऽस्तु बृहत्सामक्षत्रवृद्वृद्वृष्टो इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा रक्षाबन्धनमुहूर्तस्तु मुहूर्तोऽस्तु यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते यत्सहजं पुरस्तात् आयुष्यमग्रियं हृदयमञ्जशुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः हर नमः पार्वतीपदये हर हर महादेव यज्ञोपवीतधारणमुहूर्तस्तु मुहूर्तोऽस्तु यज्ञोपवीतधारणमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां आनुकूल्याफलसिद्धिरस्तु ॐ सुहृदस्तमवेदान्तप्रमतो चक्रोवरान् ब्राह्मणान् वेषयेतो ब्रह्मण्येश्वरार्थं कन्यामृणीकम् इति सप्तऋषीं प्राप्य सुब्रह्मण्येश्वर स्वामी देवता दिव्य कल्याण महोत्सवांगत्वेन सप्तऋषि आवाहनं करिष्ये अस्य महर्षिमावाहयामि स्थापयामि पूजयामि महर्षिमावाहयामि स्थापयामि पूजयामि भरद्वाजमहर्षिमावाहयामि स्थापयामि पूजयामि विश्वामित्रमहर्षिमावाहयामि स्थापयामि पूजयामि गौतममहर्षिमावाहयामि स्थापयामि पूजयामि अरुन्धरी सहित वसिष्ठमहर्षिमावाहयामि स्थापयामि पूजयामि यमदग्निमहर्षिमावाहयामि स्थापयामि तस्य पौत्रि भरद्वाजो विश्वामित्रो गौतमः वसिष्ठो यमदग्निश्च सप्तैते ऋषयस्तथा देवताभ्यो नमः ध्यान आवाहनादि पंचोपचार पूजां समर्पयामि आकाशात् वायुः वायोरग्निः अग्नेरापः अद्य पृथिवी पृथिव्या ओषधयः ओषधेभ्योऽन्नो अन्नात् पुरुषः सवा एष पुरुषोऽन्नरसमयः तस्येदमेव शिरः अयं दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदं पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति नमः पार्वतीपतये हर हर महादेव सुहृदस्समवेतान् मन्त्रवतो चतुरोवरान् हर नमः पार्वतीपतये हर हर महादेव सुब्रह्मण्येश्वरार्थं कन्यां वृणीध्वम् सुब्रह्मण्येश्वर स्वामी वरात्मो
सुष्मन्तादयसानस्य दक्षिणे वरेभिर्वरायो अभिदो प्रसीदता अस्माकमिन्द्र उभयजोनियत्सौम्यस्यान्धतो बुबोधते अनक्षरा अर्धवः सन्तु पन्था येभिः सखायो यन्तु नामरेयो अमर्यमानसम्भगो नोमिनीयात्संज्ञास्पत्यगुणसुयमस्तुदेव ते कन्यादातारकत्वा ब्रुवते तु ब्रह्मण्येश्वरस्वामदेवता दिव्यकल्याणमहोत्सवाङ्गत्वेन आगतमिमं वरं मधुपर्कद्रव्येण सुवर्णेन पूजयिष्ये अस्तभदस्याचार्या सन्दीपात्मज्योतो आहपारावरेजने द्विषन्तन्नाशयन्तु मे अस्मिन् कुले ब्रह्मवत्यस्य धारी पूर्वं दक्षिणपादपुरस्कार्यो वामपादं प्रक्षालयेत् ब्रह्मण्येश्वर स्वामी देवतावरं ब्रह्मणमावाहनं इदमासनं इदं वां पाद्यं सुपाद्यं नमो स्वरन्ताय सहस्रमूर्तये सहस्रबालाक्षिशिरोरुपाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रगोविधारिणे नमः नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः गोलं शिरसि धारयेत् अमीवो गन्धाः च गन्धाः अलङ्कारार्थाय मे अक्षताः सन्वक्षताः सकलाराधनैः शोभनमस्तु इवं वस्त्राणि बीवसावसाठे इवो रच्छिद्रामन्तवो हसर्गाः अवादिरमदाय विश्वत्तेन सुमङ्गलीरियं वधूरिभागं समेत पश्यता మీ దివ్య కళ్యాణ మహోత్సవ సందర్భమున భక్తితో నమస్కరించి మీ భక్తులు ఆలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి తరఫున ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలైనటువంటి శ్రీమంతురాజా యార్లగడ్డ శివరామప్రసాద్ గారి దంపతులు ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీరామ వరప్రసాద్ గారి దంపతులు భక్తులందరి తరఫున గ్రామస్తులందరి తరఫున భక్తితో నమస్కరించి పట్టు చీరలు పసుపు కుంకుమ పట్టు మధుపర్కద్వయం సమస్త ఆభరణములను నమః పార్వతీపదయే హర హర మహాదేవ గురు సుబ్రహ్మణ్య భగవాన్ కీ జై ఓం బ్రహ్మా ప్రసూతి ఓం అగ్నిహోత్రమనుజానాతి ఓం బ్రాహ్మణ ప్రవక్ష్యన్నః బ్రహ్మోపాప్నవాతి బ్రహ్మైవాప్నోతి పార్వతీపతయే హర హర మహాదేవ హర మధునామధవ్యం పరమమర్రాజ్యం వీర్యం తేనాహం మధునామధవ్యేన పరమేణాన్నాద్యేన పరమాన్నాదమధవ్యో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా దివ్య కళ్యాణ మహోత్సవాంగత్వేన ఆచంద్రార్కం వంశాభివృద్ధ్యర్థం గోత్రాభివృద్ధ్యర్థం అందరూ మమ అనుకోండి గృహం ప్రతి వివాహార్థం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా దివ్య కళ్యాణ మహోత్సవాంగత్వేన కన్యాదానమహం కరిష్యే కన్యాదాన సమయే యథాశక్తి మహాసంకల్ప మంత్రపఠనం కరిష్యే ఓం మతానందవీర్యస్య శ్రీమదానారాయణస్య అచింత్యాపరమశక్త్యాభ్రయమాణస్య మహాదలౌహస్య మధ్యే బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తాకారమహంకారమసూయాపత్తేజో వాయురాకాశాద్యావృణీలావతే అస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీకోర్మవరాహ వైష్ణవానంద నాగశేష దక్షకాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల సార మహాసభాసలోకానాం ఉపరితలే భూభూస్వర్మహర్భయస్తమస్సత్యలోకానాం ఇత్యథో భాగే చక్రవాళశైలమధ్యగత మహాసుమేరో సహస్రదిగదానవంతిని మహానాళాజపాణ ఫణిరాజరాజశేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదండ సార్వభౌమ సుప్రతీకాక్షదిగ్దండి శుండాదండోత్తంభితే
అమరావత్య శోకవత్యం భోవతరైవత సిద్ధవత సాధ్యవతి గాంధర్వవత్యలకావతి త్యష్టౌ పుణ్యపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుడు వరుణవాయు కుబేర ఈశానా త్యష్టదిక్పాలక పరిపాలితే మహేంద్రమలయ సఖ్య శక్తి హిమవదృక్షవద్వింధ్యపారయాత్ర సప్తకులాచల హిరణ్యశృంగ ఋష్యశృంగాక్ష పంచమహానగాధిష్ఠితే రామశిబిరంది గజనుగుపృథుమాన్నాతు గజాతి మరుద్దిలీప భరతాంబరీష శిశుబిందు పరశురామేతి షోడశమహారాజై పరిపాలకే త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు సంపూర్ణ సకల ఫల అవాప్త్యర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్యనివాస సిద్ధ్యర్థం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యా మహాదానం అహం కరిష్యే కన్యాం కనక సంపన్న కనకాభరణైర్యుతా దాస్యామి విష్ణువేదుభ్యం బ్రహ్మలోకదిగీషయ కన్యే మమాగతో భూయాః కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాః తత్తానాం విశ్వంభర సర్వభూతసాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ ధీమతే ప్రేతాహం ప్రయచ్ఛామి ధర్మకామార్థయుద్ధయే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాక్షాద పంచారుజేయ ప్రవరాన్విత పరమశోగోద్భవస్య దండకారణ్య నివాసిని శ్రీవల్లీ నామ్ని భజంతులు బోడుబాలం ఓం ప్రజం ప్రజాతహత్వకర్మభ్య ప్రతిపాదయామి దేవస్య స్వాసవిదప్రథమే అశ్వినోః బాహుభ్యాం కూష్ఠోహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజాత్మావరుణోదక్షిణే ప్రజాపతయే కన్యాం తేనామ సత్వస్య వజోదాత్రే వజోవక్షవస్త ప్రతిగ్రహీత్రే కైరంగస్మానాత్ కామకామాయ కామదాత కామ ప్రతిగ్రహీత కామగౌ సముద్రమాలిష కామేన ప్రతిగృహ్ణామి కామేతే ఏషాతే కామదక్షిణ ఉత్తానస్వాంగే ప్రతిగృహ్ణాతు ప్రజాపతయే కన్యా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం కన్యాదానం అహం తుభ్యమహం సంప్రదతే చెప్పండి అందరూ చెప్పండి ధర్మే చ అర్థే చ కామే చ మయైషా నాతిచరితవ్యా నాతిచరామి సుదిభ్యం సువారం సునక్షత్రం సుయోగం సుకరణం సుజన్మతారాబలం అనుకూలం శుభశోభన సర్వే గ్రహా శుభైకారథస్థాన ఫలదా వరదా సుప్రీతా సుముహూర్తా సుప్రసన్న వరదా భవంతు సుముహూర్తే శుభలగ్నే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీశాదిదేవ గణపూజిత పాద పద్మ వల్లీశనాథ భవదేహి కరావలంబం దేవాదిదేవ సుత దేవ గణాథనాథ దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్లీశనాథ భవదేహి కరావలంబం నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిణ్ తస్మాత్మదాన పరిపూరిత భక్తకామ గాంధారీ గజగామిని గజరిపుః కుర్వంతు వాం మంగళం సావధాన శుభలగ్నే సావధాన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ధ్యాన
సావధాన సానో దేవి సుహవా శర్మ యచ్చతు ఆత్మాహర్షమంతరభో ధ్రువస్థితా పార్వతీపదయో హర హర మహాదేవ ధ్రువం విశ్వవేదనో ధ్రువా పర్వతాదినే ధ్రువో రాజావజో పర్వతహిమాజాతిః ఇంద్రైవే ధ్రువస్పృష్టా ఇహ రాష్ట్రమాయ అవిష్టమృతంగః అధరే సంతు శత్రవః ఇంద్రైవ వృత్రాదిష్టా అపః క్షేత్రాది సంజయన్ను ఇంద్రేణ మదీవరో ధ్రువన్వేణ సవిషా తస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్తః సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శుభమూర్తయే బ్రహ్మాండవాహదేహాయ నాగరాజాయ తే నమః. సంతనశ్రీరస్తో సమస్తన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తో నిత్యమంగళాని భవంతు. హర నమః పార్వతీపదయే హర హర మహాదేవ. జంతువునాం నరజన్మ దుర్లభం అనేటువంటి శృతి వాక్యాన్ని అనుసరించి మానవ జన్మ లభించటం పరమ దుర్లభమైనటువంటిదిగా మనకి గోచరిస్తోంది. శృతి అంటే వేదము అని అర్థం, శృతులు స్మృతులు. అటువంటి శృతిలో ఏం చెప్పబడిందంటే ఏదైనా ఒక జన్మ లభించాలి అంటే సుకృత దుష్కృతముల యొక్క నిడివిని అనుభవించుట కొరకు ఒక జన్మ అని, అంటే పాపపుణ్యముల యొక్క కలయికతో ఏర్పడేదే ఒక జన్మ అని, తత్రాపి సుకృతం ఎక్కువ ఉండడం ద్వారా ఇటువంటి దుర్లభమైనటువంటి మానవ జన్మ లభిస్తుంది అని, ఈ మానవ జన్మలోనే దుష్కృతం కూడా ఉందనేటువంటి విషయం గమనించాలి అని, సుకృతం అనుభవించే సమయం ఏదండి, దుష్కృతం అనుభవించే సమయం ఎలా గుర్తించాలండి అని మనం తెలుసుకొనవలసి ఉంటే, మనం ఏదైనా పొందలేని దాని గురించి కలిగే బాధ ఉన్నప్పుడల్లా మన యొక్క దుష్కృతాన్ని మనం అనుభవిస్తున్నాము అని గమనించాలి. ఆనందంగా ఉన్న సమయం ఉంది చూసారా, ఆ సమయం మన యొక్క సుకృతాన్ని అనుభవిస్తున్నాము అని చెప్పి గమనించి ఈ సుకృత దుష్కృతముల యొక్క నిడివిని అనుభవించడం కొరకు ఒక జన్మ లభిస్తుందని చెప్పి గమనించాం. కాబట్టి సుకృతం ఎక్కువ ఉండడం ద్వారా దుర్లభమైనటువంటి మానవ జన్మ మనకి లభింపజేశాడు పరమేశ్వరుడు. ఏమిటి దుర్లభం మానవ జన్మ అంటే తప్పు ఒప్పు తెలుసుకునేటువంటి పరిజ్ఞానాన్ని మనకి మనమే కలిగి ఉండటం. అంటే ఇప్పుడు చూడండి, మన మనస్సు వెంటనే చెబుతుంది, అబ్బాయి నువ్వు తప్పు చేస్తున్నావరా, అబద్ధం మాట్లాడుతున్నావరా అని చెబుతుంది కదా మన మనస్సు. ఆ చెప్పిన వెంటనే మనం దానికి అనుగుణంగా నడుచుకోవాలి. అంటే తప్పు పనులు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. ఏదైతే వేదశాస్త్రములలో చెప్పబడిన విధంగా మనం నడుచుకోవాలి అని చెప్పి తెలుసుకుంటూ సుకృతం ఎక్కువ అనుభవించేప్పుడు ఆహా నాకు గొప్పదైనటువంటి మానవ జన్మ ఇచ్చేశాడు పరమేశ్వరుడు. ఇచ్చేసి ఎలా మనని తరించి రమ్మన్నాడో తెలుసా, మనకి కొద్దిగా దుష్కృతం కూడా ఇచ్చాడు. ఆ దుష్కృతాన్ని నివృత్తి చేసుకుని నా దగ్గరికి రారా అబ్బాయి, శాశ్వతంగా నిన్ను ఐక్యం చేసుకుంటాను, నీకు మోక్షం లభింపజేస్తాను అని చెప్పి మాత్రమే మనకి దుర్లభమైనటువంటి మానవ జన్మ మనకి లభింపజేశాడు. ఎలా ఈ మానవ జన్మలో ఎలా తరించాలి, మోక్షం ఎలా పొందాలి అనేటువంటి విషయం తెలుసుకోవలసి ఉంటే ఇందాక సంకల్పంలో చెప్పాం. మానవుడికి చూడండి, త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఆఘ్రాణానాం, కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు, ముక్కు, చెవులు, పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు ఇచ్చాడు పరమేశ్వరుడు.
ఎలా పడితే అన్ని అలా మన్ని నా దగ్గరికి రారా అని చెప్పి పంపించరా. ఈ వీటి ద్వారా జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల ద్వారా మంచి పనులు చేస్తూ దుర్లభమైనటువంటి మానవ జన్మము నువ్వు పొందినందుకు గాను కృతజ్ఞతగా భగవదారాధన ఎల్లప్పుడూ చేస్తూ ఆ దుష్కృతాన్ని పరిహరించుకుని నా దగ్గరికి రారా అబ్బాయి, నిన్నో నేను ఐక్యం చేసుకుంటాను, సుకృతం ఇస్తాను అని చెప్పి మనకి చెప్పారు స్వామి. చూడండి, సంకల్పంలో మొట్టమొదటిగా ఏ పూజైనా చేసినా కూడా ధర్మ అర్థ కామ మోక్షం చతుర్విధ పురుషములు మాకు కావాలి అని చెప్పి సంకల్పం చెబుతూ ఉంటాం. మనం ఏ ఊరు నుంచైనా వచ్చామనుకోండి, మోపిదేవి వచ్చాం, స్వామిని సేవించాం, మళ్ళీ మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి కదా. ఎంతసేపు ఉంటాం ఇక్కడ? మన సమయం అయిపోయినాక వెళ్ళిపోతాం. చివరి పురుషం ఏది? మోక్ష పురుషం. మనం కోరుకునేటువంటి ఐహిక ఆముష్మకమైనటువంటి భోగభాగ్యములన్నీ కూడా అశాశ్వతాలు. ఈ అశాశ్వతమైనటువంటి భోగభాగ్యాలు కోరుకుంటూ కూర్చుంటే మనకిచ్చినటువంటి దుర్లభమైనటువంటి మానవ జన్మ వ్యర్థమైపోతుంది. కాబట్టి శాశ్వతమైనటువంటి మోక్షం అనేటువంటి పదార్థం ఉంది. ఆ పురుషాన్ని మనం కావాలని చెప్పి భగవద్ ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటే ఇంతకన్నా ఉన్నతమైనటువంటి జన్మైనా మనకి లభిస్తుంది అని చెప్పి మన యొక్క వేద శాస్త్రములలో చెప్పబడింది. ఎప్పుడైనా కృష్ణ రామ అని అడగడు, మా పక్కింటి ఆయన ఆనందంగా ఉన్నాడు, ఎప్పుడో కృష్ణారామ అన్నందుకు నేనేమో బాధపడుతున్నానండి, ఇంకా పరమేశ్వరుణ్ణి ఎలా కీర్తిస్తాను, మనసుని లగ్నపరచలేకపోతున్నాను ఆయన మీద అని చెప్పి అనుకుంటాం. చూడండి, ఏదైనా మనం చికాకుగా ఉన్నాం అనుకోండి, ఆయన మీద మనసుని మనం నిలపలేం. ఆనందంగా ఉన్నాం అప్పుడు నిలపగలం. కానీ మనమేమనుకుంటున్నామంటే ఆనందంగా ఉన్నప్పుడు ఆయన గుర్తు రావట్లా, మనకి పూర్వజన్మలో చేసుకున్నాం కాబట్టి మనం అనుభవిస్తున్నాం అనుకుని అప్పుడేమో గుర్తురాక మనం దుర్లభం అనిపించేప్పుడేమో ఆయన్ని నిందించడానికి సమయం సరిపోక, ఇంకా చూడండి ఇది కృతజ్ఞత, ఏది గొప్పదైన మానవ జన్మ మనం పొందేశాం స్వామి దగ్గర నుంచి. ఆ పొందిన దానికి కృతజ్ఞతగా భగవదారాధన ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే చూడండి, మన్నేమో బరువులు మోయమల్లా కలవు నామస్మరణాన్ముక్త చేయదు. కలిలో నామజపాన్ని కీర్తించినంత మాత్రమే కూడా మన పాపాలన్నీ పరిహారం అవుతాయని చెప్పి ఆ నామజపం చేయడానికి ఏమీ ఖర్చు లేదు. కాబట్టి ఎవరికి తోచిన విధంగా ధర్మబద్ధంగా నామస్మరణ చేస్తూ ధర్మబద్ధమైనటువంటి కార్యములు ఆచరిస్తూ ఇటువంటి స్వామి యొక్క లీలావిలాసం కొరకు జరిగేటువంటి పుణ్యమైనటువంటి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో వీక్షిస్తూ స్వామివారిని సేవిస్తూ మనకి లభించింది పరమేశ్వరుడికి మనకు ఎలా అయితే ఇచ్చాడో 10 మందికి అన్నీ పంచుతూ పంచభూతాలన్నీ కూడా పంచుతూ మనం గొప్పదైనటువంటి శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందాలనేటువంటి విషయాన్ని గుర్తెరిగి ఇటువంటి దివ్య కళ్యాణ మహోత్సవంలో మనమంతా కూడా పాల్గొనడం అంటే ఎటువంటి పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇటువంటి గొప్పదైనటువంటి రోజు మనకి రాదు. ఈ లభించినటువంటి రోజు ద్వారా మనకి ఉన్నతమైనటువంటి శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మనకి ప్రసాదించాలని చెప్పి మనసారా వేడుకుంటూ లోక కళ్యాణార్థం అమ్మవార్లకు స్వామివారి చేత మంగళసూత్ర ధారణ అనేటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టము, తదుపరి అక్షతారోపణ అనేటువంటి ఘట్టములన్నీ కూడా ఇటు పిమ్మట నిర్వహించబడుతూ ఉంటాయి. మనందరి అదృష్టం స్వామివారి కృపకు వారు పూర్తిగా పాత్రలవుతారు. ఈ సందర్భంగా ఇంత వేడుగ్గా ఇంత కళ్యాణ మహోత్సవం నిర్వహించినటువంటి మా సహాయ కమిషనర్ వారైనటువంటి శ్రీరామవరప్రసాద్ గారు, మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉద్యోగస్తులు, స్టాఫ్ వారు, వీళ్ళంతా మనం మగబెళ్ళి వారు. ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళంతా చూడటానికి వచ్చిన వాళ్ళు, తిలకించే వాళ్ళు, భక్తులందరూ కూడా ఆడపిల్లి వారు. మీరు మేము కలుసుకొని మా పరివారం అంతా కలిపి, మా అర్చక బృందం అంతా కలిపి, ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ సోదరులు వీళ్ళందరూ కలిపి మా బాబు గారి ఆధ్వర్యంలో, ధర్మకర్త గారి ఆధ్వర్యంలో, కమిషనర్ వారి ప్రోత్సాహ సహకారంతో దివ్య కళ్యాణ లీలా మహోత్సవం ఇంత సుందరంగా ఇంత వైభవంగా జరిగింది. వేద పండితుల ఆశీర్వాదంతో ఇదంతా మనం కళ్ళతో చూడటం మన అదృష్టంగా భావిద్దాం. ఇప్పుడు మాంగళ్య సూత్రధారణ జరగబోతోంది. లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే సాదీవ శరదాశతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు మాంగళ్యతందునానేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే
సాదేవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ప్రజాపతి స్త్రియాంగశః ముష్కయోరదదాత్సపో కామస్య తృప్తిమానందం తస్యాగ్నే బాధయేహమా. ఈ సంవత్సరము మరొక విశేషం ఉంది. ఏమిటి ఆ మరొక విశేషం అంటే శాశ్వతమైనటువంటి రథాన్ని స్వామివారు ఏర్పరచుకున్నారు. ఈ శాశ్వతమైనటువంటి రథం కొత్తగా నిర్మింపజేశారు. భక్తులు అయినటువంటి అట్లూరి నారాయణరావు గారి దంపతులు స్వామివారికి శాశ్వతమైనటువంటి రథాన్ని కూడా సమర్పించారు. రేపు మోపుదేవి పురవీధులలో ఆ శాశ్వత రథం మీద స్వామివారిని వేంచేపు చేసి వల్లీ దేవసేనా సమేతంగా మోపుదేవి పురవీధులలో ఊరేగింపు రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించబడుతుంది. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచన గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయా మాసగో సృజామతి. పుష్కయోరదదాత్సపో భజంతులు అక్షతారోపణ తలంబ్రాలు ముష్కయోర్మిహితస్సపః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసచిత్తమాకూజో వాజస్సత్యమసీమహే పశూనామోపమందస్య యశస్యేశ్వరాంబయే యథాహవస్య అద్రుభక్తుస్త్రియే యథా శ్రీరూపదేవోక్షప్రజా ఏవం భగస్య ద్రవ్యాణి యజ్ఞస్య కామప్రియః తదామేత్యక్తిర్వదతి తథేతి వాయురాహతః అంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యోమితి ఆమస్త సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా అసో మే కామః సమృద్ధ్యతా యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం.
స్కందానుభవం గుహానుభవం షణ్ముఖానుభవం బాలనేత్రానుభవం కృపవేనుభవం పింగళానుభవం గుర్తికాసునుభవం శిఖవాహాను విషద్భుజానుభవం దుషిణేత్రానుభవం శక్తిధానుభవం శితాశత్రపంజానుభవం తారకాసుర సంహారణేనుభవం రక్షోపరివర్తానుభవం మత్తానుభవం గుణమత్తానుభవం గుణమత్తానుభవం సదంగ సురక్షితేనుభవం దేవసేనాపదేనుభవం ప్రాజ్ఞానుభవం కృపాణవేనుభవం భక్తవత్సలానుభవం ఉమాసుతానుభవం శక్తిధరానుభవం కుమారానుభవం క్రౌద్యధారణానుభవం సేనాన్యనుభవం అగ్నిజన్మేనుభవం విశాఖానుభవం శంకరాత్మజానుభవం శివస్వామినిర్మోహం గణస్వామినిర్మోహం సర్వస్వామినిర్మోహం సనాతనమనందక్షేర్మక్షోభ్యానుభవం పార్వతీ ప్రియనంద్రానుభవం గంగాసుతానుభవం చలోద్భుతానుభవం భావగాత్మనుభవం దుర్భానుభవం 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 కమలాసన సన్నదానుభవం. బాబు ఆపండి, ఇంకా కాసేపు అక్కడ ఆ కింద ఆపండి దయచేసి. బాబు కింద ఆపాలి, పైకి రాకుండా మనుషులు ఆకుండా కాసేపు దయచేసి ఆపండి. మన స్టాఫ్ ఎవరైనా ఆపండి బాబు, మిగతా వాళ్ళని రాని మాకండి దయచేసి. శంకరాత్మజానుభవం శివస్వామినో గణస్వామినో సర్వస్వామినో సనాతనమో అక్షోభ్యానుభో పార్వతీ ప్రియనంద్రానుభో గంగాసుదానుభో చరోద్భుతానుభో భావగాత్మనుభో ఆత్మభవేనో దృంభానుభో పదృంభానుభో దృంభానుభో కమలాసనుభో ఏకవర్ణానుభో సువర్ణానుభో చతుర్వర్ణానుభో చతుర్వర్ణానుభో మధ్యవర్ణానుభో పరస్మే జ్యోతిర్గనుభో ప్రజాపరేనుభో నిర్భానుభో శుభీర్భానుభో శ్రేష్ఠనుభో సురారుణ్యనుభో రుద్రనానుభో సుమతేనుభో ఉడవేదేనుభో పోష్టేనుభో కవత్తేనుభో గహనానుభో గహానుభో రాధానుభో మాయాధానుభో మహామాయనమో కైవల్యానమో సకలాత్మకానమో విశ్వయోనమో మేయాత్మనమో తేజోనమో అనామయానమో పరమేశ్వరమో పరబ్రహ్మణేనమో వేదగర్భానమో విరాట్ విభుజనమో పుణ్యగండాభక్తేనమో మహాసారస్వప్రదానమో ఆశ్రితాగ్రదాత్మనమో చోరజ్ఞానమో రోగనాశనానమో అనంతమో తేనమానందానమో శిఖండే కృతకేతానమో డంభానమో పరమడంభానమో మహాడంభానమో శాఖభయనమో కారణోపాత్రయానమో కారణాదివిజ్ఞానమో హిరూపానమో మృతోషేనమో ప్రాణాయామ పరాణానమో విరుద్ధందేనమో విరుక్తానమో రక్తశ్యామానమో సుపజ్ఞానమో గోపనానమో గోపదేనమో దాక్షరాత్యవ్రప్రదానమో సర్వేశ్వరానమో లోకగురువేనమో మధురానికి మంత్రానమో సుబ్రహ్మణ్యానమో గుహానమో ప్రేతానమో బ్రహ్మణ్యానమో బ్రాహ్మణ ప్రజానుభో వంశవృద్ధికరానుభో వేదవేద్యానమో క్షేమల ప్రధానమో శ్రీవల్లీ దేవసేనాథమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. అష్టోత్తరశతనామార్చన సమర్పయామి. ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి, ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం
ఓం భజంత్రులు హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి భవ్యోసేనేది ఏకః బ్రహ్మణోపహరతి ఏకైకనిజమానాయుస్తేజో దధాతి స్వరాజ్యం వైరాజ్యం మహారాజ్యమాధిపత్యం సమర్పయామి నమస్కారాన్ సమర్పయామి నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ గురు సుబ్రహ్మణ్య భగవాన్ కీ జై మంత్రపుష్పం ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాంబరి తస్మై బ్రహ్మజ బ్రహ్మాదాయం ప్రజాదోతు భాగదే దేవి బ్రాహ్మణారుద్ధర బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాధరే వైరం దేవతాధరుద్ధరతి యావదేవై దేవతాస్తా సర్వా వేద బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో నమస్కుర్యాన్నే దేవతా ఏవ దేవతా ప్రీణాదు సర్వస్కృత్యే నిఘృష్వైరసమాయుతైః కాళైర్హరిత్వమాపన్నైః ఇంద్రాయాహి సహస్రయుగో అగ్నిర్బ్రాహ్మణే వసువః వాయుస్వేదశతృకః సంవత్సరో విశోవర్ణే నిత్యాస్తేర్చరాస్తవ సుబ్రహ్మణ్యోగో సుబ్రహ్మణ్యోగో సుబ్రహ్మణ్య అడ్డిర్వసుధర్భవ ఆదిత్యాయ వతేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయుర్భవ ఆయురాయుర్భవ